ఇలా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా స్పష్టంగా నవీన్ యాదవ్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు నెల రోజుల నుంచి 40 బూతులకు ఒక ఇన్ఛార్జిని వేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి మాజీ మంత్రులు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయినా కూడా ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతుండు మరి సాగిరంగా అని మీరు అనుకుంటున్నారు. ఇంతకు మరి కాంగ్రెస్ కు పోటీ బీజేపీ బీఆర్ఎస్? మాకు బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటది. ఓ అమ్మా, ఇవాళ బీజేపీ అనేది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నది. ఇంకా సారు ఇది ఎక్కడ అనుకుంటారు? సీఎం రెడ్డి ఆఫీస్ లో ఉన్నాము. ఇంకా సారు శివలో పడనట్టుంది ముచ్చట. ఉన్న నాడు ఉట్ల పండుగ, లేని నాడు ఒట్ల పండుగ అన్నట్టు ఈ దండం పెడితే ఇలా మోత కోయిలాగాలని ఇలా మొత్తం జూబీ చుట్టే కందిరీగల మొత్తం కదులుతున్నాయి అట బీజేపీ కోయిలాగలు. మరి ఇక ఇప్పటి నుంచి ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు అంటారు కోయిలాగలు. ఇక చూసుకొని మా తడాక అంటారు వాళ్ళు. ఏమన్నా అంటే మోడీ మోడీ అని పదం చెప్పుకొని మరి ఇక కథ నడిపిస్తారు సారు. మరి ఏమన్నా తారుమారయ్యానా?